దేవుని వాక్యం నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం. మత్తయి సువార్త మొదటి అధ్యాయము 23వ వచనం ఇలాగ రాయబడింది. మత్తయి సువార్త మొదటి అధ్యాయము 23వ వచనం చదువుకుంటాం. 23, 22 కూడా. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ప్రభు ఈ వాక్యాన్ని దీవించి మనందరితో కూడా మాట్లాడును గాక. ఈ దినాల్లో మనము క్రిస్మస్ వర్తమానాలు ధ్యానిస్తున్నాము. దాంట్లో ఇది ఒక ప్రవచనం కనుక మనం చదువుకున్న మాట 22వ వచనంలో, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలని పేరు పెడతారనేటువంటి ఇది ప్రవచనం మనం చూస్తాం. దాదాపుగా 750 సంవత్సరాల క్రితమే యెషయా భక్తుడు ఈ ప్రవచనాన్ని ప్రవచించాడు. అలాగూ కన్య గర్భం నుంచి యేసు వస్తాడనే విషయం ముందుగానే చెప్పబడింది. యెషయా గ్రంథం 7వ అధ్యాయం. ఆ ప్రవచనం ఇక్కడ రాయబడిన యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనంలో ఈ ప్రవచనం మనం చూస్తాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును. కింద పుట్టినట్లు 2 దేవుడు మనకు తోడై ఉన్నాడు. కాబట్టి కన్యక గర్భవతి కుమారునికి అంటుంది ఇమ్మానుయేలని పేరు పెడతారనేటువంటి ప్రవచనం మనం చూస్తాము. కనుక ఇమ్మానుయేలు అనేటువంటి పేరుకు అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడు అని అర్థం. కాబట్టి ఈ లోకానికి యేసు ప్రభువారు వచ్చిన ఉద్దేశం ఏంటంటే ఆయన మనకు తోడై ఉండాలని. కాబట్టి ఆయన మనతో ఉండాలని కోరుతున్నాడు. ఎందుకంటే మహాకాశం పట్టజాలని దేవుడు కనుక సమస్త నిర్మించిన దేవుడు ఆయన మనుషులతో నివాసం చేయాలని కోరుతున్నాడు. అందుకే ఆదికాండం 2వ అధ్యాయంలో కూడా మనం చూసినప్పుడు తోట వేసిన తర్వాత ప్రతి చల్లపూట కూడా వచ్చి ఆదం ఏం చేసేవాడు, దేవుడి తోట మధ్య సంచరించాడు. కారణం ఏంటంటే దేవుని మానవునితో ఉండాలనేది దేవుని యొక్క ప్రగాఢమైన సంకల్పం, ఆయన కోరిక మనం చూస్తాం. ఆయన దేవుడి కారణం ఏంటంటే మనలను ఆయన తన పోలికలో చేసుకున్నాడు. ఆదికాండం 1వ అధ్యాయము 26-28 వచనం మనం చూసామంటే తన పోలిక చొప్పున కనుక నరులను చేసినని చూస్తాం. మనమంతా ఆయన పోలికలో ఉన్నాం కాబట్టి అందుకే ఆయన స్వరూపంలో ఉన్నాం. అందుకే దేవుడు ప్రతి దినము కూడా చూడు తన పోలికలో మానవుని కలుసుకోవాలని వచ్చినట్టుగా మనం చూస్తాం. మనం కూడా చూడండి, మన పుట్టిన పిల్లలు కనుక మన పోలికలో ఉంటే అచ్చం నా ముక్కే కనుక అంతా చెవులంతా నావే, వేళ్ళని నావే, కాళ్ళని నావని ఎలా సంతోషపడతాము. మన పుట్టిన పిల్లల విషయంలో దేవుడు కూడా ఆదామును చేసిన తర్వాత ప్రతిరోజు ఏం చేసేవాడు, ఆదాముతో సంచరించి నివాసము చేసేవాడు. అంటే దేవుడు మనుషులతో ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకే చివరికి పరలోకములో కూడా జరిగేది ఏంటంటే దేవుడు మనుషులు ఇద్దరు కూడా కలిసే ఉంటున్నారు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. చివరికి దేవుని యొక్క కోరిక కూడా ఏంటంటే పరలోకములో మనము దేవుని నివాసం మనుషులతో కూడా ఉంది. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం. ప్రకటన 21:3. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందరు, దేవుడు తానే వారికి దేవుడై ఉండి దేవుడైన వారికి తోడై ఉండును. కాబట్టి ఆది కాండములో కలిసి ఉన్నాడు కోరుకున్నాడు దేవుడు. ప్రాణవందములు కూడా మనం చూసామంటే చివరికి దేవుడు మనుషులతోనే ఉండాలి అని ఆశిస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి రాత్రి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే మానవులమైన మనకు ఆయన తోడై ఉండాలి అని కోరుతున్నాడు. కనుక నిజంగా దేవుడి యొక్క తోడు ఎంతో గొప్ప ఆశీర్వాదం. దేవుడు మనకు తోడే ఉంటాం. దేవుడు మనకు తోడే అంటే ఎన్నో రకాల ఆశీర్వాదాలు మనం పొందేవారికి ఉంటాం. ఈ రాత్రి కొన్ని సంగతులు దేవుడు మనకి తోడే ఉండేదానికి కానీ కొన్ని ఆశీర్వాదాలు మనం చూద్దాం. చూడండి, మొదటి సంగతి ఆదికాండము 26వ అధ్యాయం. ఆదికాండము 26వ అధ్యాయము 3వ వచనంలో ఇలాగ రాయబడింది. ఆదికాండము 26వ అధ్యాయము 3వ వచనం. ఈ దేశమందు పరవాసయుండుము, నేను నీకు తోడై ఉండి నేను ఆశీర్వదించేదను. మొట్టమొదటి సంగతి మనకు జ్ఞాపకం చేయబడుతుంది. దేవుడు మనకు తోడై ఉంటే మనకేందంట ఆశీర్వాదం. కాబట్టి ఈ దేవుడు ఆశీర్వదించేవాడు. సకల ఆశీర్వాదములకు
మించిన ఘనమైన నామం అంటాడు. కాబట్టి దేవుడు తోడేండు ద్వారా మనం దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందేవారికి ఉంటాం. అందుకే దేవుడి లోకానికి ఎందుకు వచ్చాడంటే మానవులను ఆశీర్వదించాలని వచ్చాడు. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 26లో రాయబడింది, దేవుడు తన సేవకుని పుట్టించి ప్రతి వాని దుష్టత్వం నుండి మళ్లించటం వల్ల మిమ్మల్ని ఆశీర్వదించుటకు మొదట ఆయన మీ వద్దకు పంపెను అని మనం చూస్తాం. కాబట్టి దేవుని యొక్క స్వభావ లక్షణం ఏంటంటే ఆయన మనల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాడు. కొంచెం ముందు జరగండి, స్థలము వెనకాల వచ్చే వరకు లేదు. జరగండి అమ్మ, కొంచెం జరగండి ప్లీజ్, జరగండి. వెనకాల వచ్చేటువంటి వారికి స్థలం లేదు, జరగండి. పడుకున్న వాళ్ళకి అది లేదు, ప్లీజ్ జరగండి. ప్లస్ సర్దుకోండి, పద్దాకు మధ్యలో తిరగకుండా. ఓకే, మనం గమనించామంటే దేవుని యొక్క ఉద్దేశము మానవులను ఆయన ఆశీర్వదించాలని వచ్చాడు. వాస్తవానికి మానవుడు పాపాన్ని బట్టి శాపగ్రస్తుడైపోయాడు. అయినప్పుడు కూడా దేవుడు ఈ పాపాన్ని తొలగించి మానవులను ఆస్వాదించాలని ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం మనం గమనించామంటే అదే మనం చూస్తాం. ఎందుకంటే మనుషులందరూ కూడా మరి మానవుణ్ణి దేవుడు తన స్వరూపంలో నిర్మించాడు, కానీ దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించి పాపంలో పడ్డాడు. ఆ పాపంలో పడినటువంటి మానవునికి ఆశీర్వాదం లేదు. అందుకే దేవుడు ఈ పాపానికి పరిహారం చేయాలని, పాపాన్ని తొలగించాలని, పాపములో ఉన్నటువంటి వారిని విడిపించాలని ఆ దేవాతి దేవుడే ఈ లోకంలో జన్మించాడు. కాబట్టి ఈ లోకానికి వచ్చే ఉద్దేశం ఏంటంటే ఆయన మానవుల పాపాన్ని పోగొట్టి వాళ్ళను ఆశీర్వదించాలి అని మరి దేవుడు ఈ లోకానికి వచ్చాడే మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మొదటి సంగతి ఏంటంటే దేవుడు ఎవరికి తోడై ఉంటారో వాళ్ళు ఆశీర్వదించబడే వారికి ఉంటారు. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదము అది ఎన్నటికి కూడా ఉండేదిగా మనం చూస్తాం. కాబట్టి ఈ రాత్రి ఈ దేవుడు ఎవరంటే ఆశీర్వదించేవాడు. ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే మనకు తోడై ఉండి మనను ఆశీర్వదించాలని కోరుతున్నాడు. కనుక ఇది మొదటి ప్రాముఖ్యమైన సంగతి. కనుక యేసు ప్రభు ఈ లోకంలో వచ్చిన ఉద్దేశం ఏంటంటే మానవులకు తోడై ఉండి మానవుల పాపాన్ని తొలగించి మానవులకు పాపాన్ని పరిహరించి ఆయన రక్తము ద్వారా వారిని ఆశీర్వదించాలని వచ్చాడు. అందుకే గలతీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో ఇలాగ రాయబడింది, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాం పొందినటువంటి ఆశీర్వచనము అన్యజనులమైన మనకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనం ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించను. ఇందులో గురించి రాయబడింది ఏమనగా మ్రాను మీద వేలాడే ప్రతివాడును శాపగ్రస్తుడు అని రాయబడింది. యేసు ప్రభువారు ఎందుకు ఆ కలువరిశిల ఎక్కాడంటే ఈ లోకానికి వచ్చి మానవుల యొక్క పాపము మానవుల యొక్క శాపము ఆయన మీద మోపబడింది కనుక ఆయన ఆశీర్వాదం మనకు అనుగ్రహించాడు. దానికోసమే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాక మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఆయన మానవుడు కాదు కానీ మానవుడు కావాల్సి వచ్చింది. కనుక దేవుడు మనుషుల మధ్యలోకి రావాల్సి వచ్చింది. కారణం ఏంటంటే మనుషుల మధ్య ఉన్న పాపాన్ని పరిహారం చేయడానికి ఆ దేవుడు ఈ లోకంలో పుట్టాడు. ఇది మొదటి ప్రాముఖ్యమైన సంగతి. దేవుడు తోడై ఉంటే మనకి కలిగేటువంటి మొదటి ఆశీర్వాదం ఏంటంటే మొదటి సంగతి ఆశీర్వాదము. రెండో చూడండి, ఈ లోకానికి దేవుడు ఇమ్మానుయేలు దేవుడు వచ్చాడు. ఇమ్మానుయేలు దేవుడిగా తోడంటే మనకు కలిగే రెండో ఆశీర్వాదం ఆదికాండం 39వ అధ్యాయం. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడైన అర్థము. దేవుడు కనుక మనకు తోడైంటే కలిగే రెండవ మరి మేలు మనం చూస్తాం. ఆదికాండం 39వ అధ్యాయము 3వ వచనం. ఆదికాండం 39వ అధ్యాయము 3వ వచనం ఇలాగ రాయబడింది, యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు. గమనించామంటే యెహోవా యోసేపునకు తోడై ఉన్నప్పుడు అతడు చేసేదంతా కూడా ఏమైందంట సఫలం. కాబట్టి యోసేపు ఎవరంటే ఒక బానిసగా పోయాడు, ఒక దాసుడిగా అమ్మబడ్డాడు ఐగుప్తు దేశానికి. అందరూ అమ్మేశారు. కనుక అలాంటిది ఐగుప్తు దేశానికి వెళ్ళాడు, బానిసగా ఉన్నాడు. కనుక పోతీఫర్ ఇంట్లో ఉంటున్నప్పుడు ఐగుప్తు యొక్క సేనాధిపతి అయినటువంటి పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు జరిగిన సంగతి ఏంటంటే బానిసగా వెళ్ళినప్పటికీ పరాదేశం వెళ్ళినప్పటికీ కూడా యోసేపు దేవుడు ఉన్నారంట, యెహోవా ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. కాబట్టి అందుకే యోసేపు చేసే ప్రతి పని ఏమవుతుందంట సఫలం అవుతుంది. ఇది గమనించింది ఎవరంటే
పోతీఫరు గమనించాడు. అరే అరే యోసేపు చేసే ప్రతి పని కూడా ఎంత ఆశ్రితంగా ఉంది, కాబట్టి ఎంత మేలుగా ఉందని చెప్పేసి గొప్ప సాక్ష్యము ఆ యొక్క అన్యుడైనటువంటి పోతీఫరు మనం చూస్తాడు. కాబట్టి అందుకే తర్వాత ఏం చేస్తాడంటే ఇవన్నీ కూడా నువ్వే చూసుకొని చెప్పేసి అన్ని అతనికి అప్పగిస్తాడు. చూడండి 5వ వచనం, అతడు ఇంటి మీదను తనకు కలిగిన దాంతటి మీదను అతను విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలములోనేమి అతను కలిగిన సమస్తం మీద ఉండెను. ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే యోసేపు చేసే ప్రతి పని కూడా సఫలమవుతా ఉంది. కాబట్టి రాత్రి దేవుడు ఎలాంటి వాడంటే మన కార్యములు సఫలం చేసేవాడు, కాబట్టి మన కోరికలు నెరవేర్చేవాడు. అందుకే నీతిమంతుల కోరిక ఉత్తమమైంది, ఆయన దాన్ని నెరవేర్చడం మనం చూస్తాం. కాబట్టి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చిన రెండో ఉద్దేశం ఏంటంటే కానీ ఆయన మనకు తోడుగా ఉండి మన కార్యములను సఫలము చేయాలని మనం చూస్తా ఉన్నాడు. కాబట్టి కార్యములు సఫలం చేసే విషయంలో ఈ దేవుడు తప్ప మరి ఎవరు లేడు. యెషయా గ్రంథం 64వ అధ్యాయం, యెషయా గ్రంథము 64వ అధ్యాయము 4వ వచనం, యెషయా గ్రంథం 64వ అధ్యాయము 4వ వచనం, తన కొరకు కనిపెట్టు వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయి మరి ఏ దేవునిని ఎవడు ఏ కాలమున చూచి ఉండలేదు. కాబట్టి రెండవ ఆశీర్వాదం మనకేం జ్ఞాపకం చేయబడుతుందంటే దేవుడు మనకు తోడై ఉంటే కలిగే రెండవ మేలు ఏంటంటే సఫలత. కనుక మనం చేసే ప్రతి పనిలో కూడా దేవుడు మనం ఆస్వాదిస్తాడు. కాబట్టి రెండవదిగా మనం చేసే పనులన్నీ కార్యాలు సఫలం కావాలంటే దాంట్లో దేవునికి హస్తం ఉండాలి, దేవుడికి మనతో ఉండాలి. కాబట్టి అందుకే మోషే అంటాడు, నీ సన్నిధి నాతో రాని ఎడల నన్ను తీసుకొని పోవద్దు అంటాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధి మనకు కావాలి. కాబట్టి వచ్చే ఉద్దేశం ఏంటంటే రెండోది ఆయన ఇమ్మానుయేలు దేవుడికి వచ్చాడు అనగా మొదటిగా ఆయన ఆస్వాదించాలని వచ్చాడు, రెండవదిగా ఇమ్మాను దేవుడిగా తోడు ఉండటమంటే మన కార్యములన్నీ కూడా ఆయన సఫలము చేయాలని వచ్చాడు మనం చూస్తాం. ఇది రెండవ ప్రాముఖ్యమైన విషయం. మూడో చూడండి, ఆది కాండము 28వ అధ్యాయము, ఆది కాండం 28వ అధ్యాయము 15వ వచనం, ఆది కాండము 28వ అధ్యాయం. దేవుడు తోడంటే కలిగేటువంటి మూడో ఆశీర్వాదం మనం చూద్దాం. ఆది కాండము 28వ అధ్యాయము 15వ వచనం, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీ వెళ్ళి ప్రతి స్థలం ముందు నిన్ను కాపాడుచు ఈ దేశం నిన్ను మరలా రప్పించేదని నీతో చెప్పి నెరవేర్చటకు నిన్ను విడివనని చెప్పగా. గమనించామంటే నేను నీకు తోడై ఉండి నీ వెళ్ళి ప్రతి స్థలం ముందు నిన్ను కాపాడుచు. చూసారా, మనం గమనించామంటే మూడవదిగా దేవుడు తోడై ఉంటే ప్రతి పరిస్థితిని మనం ఏం చేస్తుంటే మనల్ని కాపాడుతాడు. కనుక దేవుడు తోడై ఉంటే, అందుకే దేవుడు తోడై ఉండకపోతే ఈ లోకంలో మనం కాపాడబడలేం. ఎన్ని రకాల అపాయాలు, ఎన్ని రకాల ప్రమాదాలు, ఎన్ని రకాల జబ్బులు, ఎన్ని విధాలుగా మానవునికి మరణాలు ఈ లోకంలో కలుగుతున్నాయి. కాబట్టి ప్రతి దినము కూడా దేవుడు మనల్ని కాపాడకపోతే ఈ లోకంలో మనము బతకలేము. అందుకే ఇక్కడ రాయబడిన మాట, నేను నీకు తోడై ఉండి నేను నిన్ను కాపాడుచు అంటాడు. కాబట్టి ఎవరికైతే దేవుడు తోడై ఉంటాడో దేవుడు వారిని అన్ని విషయాల్లో అన్ని పరిస్థితుల్లో కూడా దేవుడు వారిని కాపాడేవాడు ఉంటాడు. కాబట్టి అందుకే దావీదు గురించి రాయబడిన మాట 2వ సమయాల్లో, దావీదు ఎక్కడికి పోయిన యెహోవా అతన్ని కాపాడుచుండెను. ఈ మాట పదే పదే చూస్తాను. కాబట్టి ప్రియులారా, కనుక యేసు వారి లోకానికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే లోకంలో మానవులందరినీ కాపాడాలి, రక్షించాలి. కనుక ఆయనది ఉన్నతమైన ప్రణాళిక. మానవులందరూ కూడా పాపాన్ని బట్టి నిత్య నరకానికి వెళ్తున్నారు. కనుక ప్రతి మనిషి కూడా దారి తప్పిపోయాడు. కాబట్టి మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవకు తొలగునని రాయబడింది. కనుక మనం అందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతామని రాయబడింది. ఇలాంటి వారిని దేవుడు కనుక ఆయన కాపాడాలని కోరుతున్నాడు, రక్షించాలని కోరుతున్నాడు. దానికోసమే ఒక సందర్భంలో మనం చూస్తాము, యేసురావు వారు కనుక ఒక ఉపమానం చెప్పాడు. ఒక మనుషునికి 100 గొర్రెలు ఉన్నాయంట. 100 గొర్రెలు ఉంటే సాయంకాలానికి ఏం జరిగింది, నివాసానికి వచ్చే సమయానికి ఆ 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయింది. అప్పుడు ఏం చేశాడంటే ఆయన అరణ్యంలో ఆ 99 గొర్రెలను విడిచిపెట్టి తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం ఆయన వెళ్ళేట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఆయనకి 99 ముఖ్యం అనిపించలేదు, కానీ ఆ పోయిన ఒక్క గొర్రె చాలా ప్రాముఖ్యంగా ఆ కాపరి ఏం చేశాడంటే వాటిని 99 విడిచిపెట్టి తప్పైనటువంటి ఆ గొర్రె కోసం వెతికి కనుక ఆయన దాని భుజాల మీద వేసుకుని సంతోషం తీసుకొచ్చడం మనం చూస్తాం. కారణం ఏంటంటే ఆయన మంచి కాపరిగా మనలను కాపాడేవాడు అని చెప్పి, నేను గొర్రెలకు మంచి
కాపాడి. కాబట్టి ఈ కుటుంబాన్ని కూడా దేవుడు ఈ సంవత్సరం అంతా కూడా కాపాడుతూ వచ్చాడు. అనేకమైన పరిస్థితుల్లో కనుక వారి జ్ఞాపకం చేసుకుని వారిని కాపాడుతూ వచ్చినందుకు గాను మనం దేవుని స్తుతించి ఆరాధించి గణపరచాలి. ఇది 3వ ప్రాముఖ్యమైన విషయం. కనుక ఇమ్మానుయేలు దేవుడు అంటే మనకు తోడై ఉండేవాడని అర్థం. మొదటిగా ఆయన తోడై అంటే మనకు ఆశీర్వాదము. రెండవది ఆయన మనకు తోడై అంటే మనం చేసే కార్యములు పనులన్నిట్లో సఫలత మనం చూస్తాం. మూడవదిగా ఆయన తోడై ఉంటే ఆయన కాపుదల, ఆయన భద్రత మనం అనుభవించాలనుకుంటాము. ఇది 3వ ప్రాముఖ్యమైన సంగతి. 4వది చూడండి, దేవుడు తోడై ఉంటే కలిగే 4 ఆశీర్వాదం. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 7వ వచనం. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుంటాం. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయము 7వ వచనం ఇలాగ రాయబడింది. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనం. మీ చేతి పనులన్నిటిలో మీ దేవుని యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు 40 సంవత్సరములు సంచరించి నా సంగతి ఆయన ఎరుగును. మీ దేవుడని యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. దేవుడు తోడై ఉంటే మనకు కలిగే 4వ మేలు ఏంటంటే, దేవుడు ఎవరికి తోడై ఉంటాడో చెప్పండి, వాళ్ళకి ఏమి లేదంటే ఏమీ తక్కువ కాదు. కనుక కొద్ది దాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అరణ్యంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను దాదాపుగా 6 లక్షల మంది బయలుదేరారు. ఒక భార్య ఒక భార్య అనుకుంటే 12 లక్షలు, 2 పిల్లలు అనుకుంటే ఇంకొక 12 లక్షలు, తల్లిదండ్రులు అనుకుంటే దాదాపు సుమారుగా ఒక 40 లక్షల మంది బయలుదేరారు అరణ్యంలో. 40 లక్షల మందికి నాయకుడు ఎవరంటే మోషే. చెప్పండి, 40 లక్షల మందికి మోషే నాయకుడు ఎవరు? మోషే. ఇప్పుడు 40 లక్షల మందికి ఆహారం పెట్టాలి. ఉదయకాలము 40 లక్షల మందికి 2 చొప్పున ఇడ్లీ అనుకో, ఎన్ని ఇడ్లీ వేయాలి 40 లక్షల మందికి? కనుక ఇది మన వల్ల అవుతుందా? పొద్దున్న వడలు తిన్నాం, మనిషికి 4 ఇడ్లీలు, కనుక ఎన్నో తిప్పలు పడితే కానీ పాపం అయిపోలేదు. ఇప్పుడు 40 లక్షల మంది చేయాలంటే ఊహించండి, కనుక ఎన్ని ట్యాంకర్ నీళ్ళు కావాలి. కాబట్టి ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే 40 లక్షల మందికి కూడా అరణ్యములో ఏమీ తక్కువ కాలేదంట. కాబట్టి చూసారా, కనుక ఎవరికి ఈ లోకంలో ఎవరికి ఉందా సామర్థ్యం? కాబట్టి ఎన్ని ట్యాంకర్ నీళ్ళు కావాలి, ఎంత ఆహారం కావాలి. ఒక్క పూట బ్రేక్ఫాస్ట్ టిఫిన్ కదనుకుంటే మరి మధ్యాహ్నం లంచ్కి కనుక ఎన్ని కూరలు కావాలి, కనుక రాత్రి మధ్యాహ్నం నైట్ డిన్నర్కి ఇవాళ చూసినప్పుడు మరి మన వల్ల సాధ్యమయ్యేది కాదు. ఇవన్నీ ఇశ్రాయేలు అనుభవించారు. అరణ్యములో ఆ దేవుని కార్యాలు వారు కన్నులారా చూశారు. కాబట్టి ఆ పైనుంచి ఆహారం కురుస్తాను మన్నా పడింది, దాన్ని తిన్నారు. బండలోంచి నీళ్ళు లేకపోతే బండను కొట్టినప్పుడు ఆ బండ క్రీస్తే ఆ బండ ప్రవహించింది, కనుక ప్రవాహంగా ప్రవహించింది, కనుక దానిలో నీళ్లు తాగారు. ఇవన్నీ కూడా అరణ్యంలో వారికి ఏమీ తక్కువ కారణం ఏంటంటే ఎవరున్నారంటే వారితో పాటు దేవుడు ఉన్నాడు. కనుక నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం. కానీ దేవుడు మనతో ఉంటే మనకేమీ తక్కువ కాదు. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం మనం గమనించామంటే 21వ వచనం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం. నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వారి కాళ్లకు వాపు రాలేదు. 40 సంవత్సరం నిజముగా అరణ్యములంటే ఇది అబద్ధంగా కాదు, నిజంగా జరిగింది. ఇది కథ కాదు, చరిత్ర. కాబట్టి చరిత్ర నిజముగా జరిగింది. అరణ్యములో 40 సంవత్సరాలు ఏమీ తక్కువ కాకుండా పోషించాడంట. చూడండి, వాళ్ళు ఉంది ఎక్కడంటే అరణ్యములో. చెప్పండి, వాళ్ళు ఉంది ఎక్కడ? ఇప్పుడు మనం ఎక్కడ అంటే మంచి సిటీలో ఉన్నాం, కనుక బయటికి వెళ్తే అన్ని చెన్నై మాల్, సౌత్ ఇండియా మాల్, కనుక అయ్యంగారి బేకరీ, కనుక ఇలాగ ఎన్నో ఉన్నాయి మనకి తినేదానికి కట్టుకునేదానికి వస్త్రాలు. వాళ్ళు అరణ్యంలో ఉన్నారు. అరణ్యంలో ఉంటే మరి మధ్యలో పిల్లలు పుట్టుంటారా వాళ్ళకి? మరి మధ్యలో పిల్లలు పుడితే వాళ్ళకి చెప్పులు ఎట్లాగు, వాళ్ళకి వస్త్రాలు ఎట్లాగు? మనలాగా టక్కన వెళ్ళిపోవడానికి చెన్నై మాల్ లేదు, సౌత్ ఇండియా మాల్ లేదు, కనుక వాళ్ళు ఉంది ఎక్కడ? అరణ్యములో. చూసారా? కనుక మరి అరణ్యములో వాళ్ళకి ఏమీ తక్కువ ఎలా సాధ్యమైంది? ఇది అన్ని పైనుంచే, కానీ అన్ని కూడా పైనుంచే. కాబట్టి కొన్నిసార్లు మనకి ఏమి లేవనుకుంటాము, దేవుడు ఎలా పంపిస్తాడో మనం ఆశ్చర్యపోతాం. దేవుడు చేసే కార్యాలు అవి అనిపించిన వాళ్ళకే తప్ప, కనుక ఈ మాటలతో చెప్తే అర్థమయ్యే సంగతులు కావు అనిపించే వారికి. కనుక వాళ్ళు కొందరారు చూశారు. బహుశా అని ఉంటాడు, మోషే ప్రార్థన చేసి, ప్రభా ఇంతమంది ఆడపిల్లలు పుట్టారు, ఇంతమంది మగపిల్లలు పుట్టారు అని ప్రార్థన చేసింటే మోసే చెప్పుకో, కనుక రేపు దినాన చెప్పులు వర్షం పడుతుంది,
వస్త్రాల వర్షం పడి చెప్పు అని చెప్పేసి దేవుడు చెప్పాడు. మోషే వెళ్ళాడు, పాలెమంతా ప్రకటన చేశాడు. ఏమంటావో రేపటి దినాన పుట్టిన పిల్లలకి ఎవరి సైజులో వాళ్ళకి చెప్పులు, ఎవరి సైజులో వాళ్ళకి వస్త్రాలు పడును అని ప్రకటించాడు. చూడండి, అందరూ కాసుకున్నారు. కాబట్టి ఎవరి సైజులో వాళ్ళకి పడుతున్నాయి. కారణం ఏంటంటే ఇలాంటి దేవుడు ఎంతమందిని పోషించేవాడు. కాబట్టి ఆయన సర్వ సమృద్ధి ఉంది. ఆయన వద్దన ఐశ్వర్యం అయిపోయేది కాదు. కనుక మన దగ్గర ఉన్నాయన్నీ అయిపోతాయి, కనుక ఆయన దగ్గర అయిపోయేది కాదు. కనుక ఎప్పుడు స్టాక్ ఉంటానే ఉంటది. కాబట్టి అలాంటి దేవుడు. కాబట్టి ఆయన మనకు తోడై ఉంటే మనకేమి కూడా తక్కువ కాదు. కాబట్టి అది ప్రాముఖ్యమైనది. అంతేగాని మనకు దేవుడు ఉండాలి, అది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని కలిగి ఉన్నప్పుడు అవన్నీ మనకు పొందేవారికి ఉంటాం. ఒకసారి ఒక రాజుగారు అంటే యుద్ధానికి వెళ్ళి కనుక అన్ని సంపాదించాడు, బాగా దోచుకున్నారు. కనుక రత్నాలు, ముత్యాలు, కనుక వెండి, బంగారం అన్ని గుట్టలకు పోశారు. సైనికులు పిలిచి, సైనికులారా మీరంతా చాలా కష్టపడ్డారు, కనుక మీరు ఎంత కష్టం బట్టే ఇన్ని విజయాలు సాధించాము, ఇంత డబ్బు, ఇంత బంగారు, ముత్యాలు, రత్నాలు వచ్చాయి, ఎవరికి ఎన్ని కావాలో తీసుకొని అన్నాయంట. ఒక్కొక్కరు చూడండి పరిగెత్తి ఈ గుట్ట నాది అని అందరూ పరిగెత్తి తీసుకుంటున్నారు. ఒకడు మాత్రం పరిగెత్తకుండా రాజు దగ్గరికి వచ్చాడు. రాజా ఏమైనా నువ్వు నా దగ్గరికి వచ్చావు, నువ్వు కూడా పో, ఏం కావాలి తీసుకుంటే. వద్దు రాజా, నువ్వు నాకుంటే చాలా రాజా అని రాజుని పట్టుకున్నాయంట. రాజుని పట్టుకుంటే ఇలాంటివి ఎన్నో సంపాదించచ్చు. చూసారా? కాబట్టి రాత్రి ఆ దేవుడు మనకు కావాలి, ఇవన్నీ కూడా మనకి ఇస్తాడు. కనుక మనకు కావాలి వస్త్రాలు ఇస్తాడు, ఆహారం ఇస్తాడు, కనుక ఆరోగ్యం ఇస్తాడు, అన్ని ప్రసాదిస్తాడు. ఈ కారణం ఏంటంటే ఈ లోకానికి వచ్చే ఉద్దేశం ఏంటంటే ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడై ఉండాలని. కాబట్టి అది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు మనకి తోడై ఉంటే చాలు, ప్రతి పరిస్థితి చక్కబడుతుంది, ప్రతిదీ సమకూర్చబడుతుంది. ఇదే నెహెమ్యా గ్రంథం. ఇవన్నీ ఎలా సాధ్యమయ్యే వాళ్ళకి? నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనం. నెహెమ్యా 9:12. ఇదిగాక పగటి కాలమందు మేఘస్తంభములో ఉండిన వాడవును, రాత్రి కాలమందు వారు వెళ్ళవలసిన మార్గములో వెలిగించుటకై అగ్నిస్తంభంలో ఉండిన వాడము అయి ఉండి వారిని తోడుకొని పోతివి. గమనించామంటే ఆయన పగలి మేఘస్తంభంలో ఉన్నాడు, రాత్రి అగ్ని స్తంభంలో ఉండి వారిని నడిపిస్తూ వచ్చాడు. కాబట్టి ఈ రాత్రి పిల్లరా, ఈదడు ఎలాంటి వాడంటే మనకేమి తక్కువ చేసేవాడు కాదు. కాబట్టి సర్వ సమృద్ధిని ఈ లోకంలో దయచేస్తాడు. కాబట్టి ఇమ్మానుయేలు దేవుడికి వచ్చాడు. అందుకే ఆయన ఎవరికి కూడా ఏమి తక్కువ చేసేవాడు కాదు. ఆయన ఎదుకు వచ్చినప్పుడు అన్ని మిగిలేవిగా ఉంటాయి. అందుకే 5 రెట్లు 2 చిన్న చేపలు ఎంతమంది పెట్టారంట? 5,000 మంది. ఊహించండి, 5 రెట్లే 2 చిన్న చేపలే యేసు చేతులకు వెళ్ళిన తర్వాత ఆస్వాదిస్తే 5,000 మంది తిన్నారు. తర్వాత మిగిలిపోయినాయి 12 గంపలు. శిష్యులు 12 మంది పిలిచి, శిష్యులారా ఒకళ్ళు గంపెత్తుకుపోండి అంటే ఒకళ్ళు గంపెత్తుకుని పోయారు. కనుక అలాంటి ఆశీర్వాదం. కాబట్టి ఈ రాత్రి దేవుడు ఆయన మనకు తోడే ఉంటే మనకేమి తక్కువ కాదు. కాబట్టి ఈ రాత్రి కుటుంబంలో కూడా, ఈ సంవత్సరం అంతట్లో కూడా అనేకమైన పరిస్థితుల్లో కనుక కొన్నిసార్లు దినం గడిస్తే ఆ పరిస్థితి ఎలాగనుకున్నప్పుడు ఆయన నడిపిస్తూ వచ్చాడు. అందుకే మన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది 4వ ప్రాముఖ్యమైన సంగతి. 5వ చూడండి, దేవుడి తోడే అంటే కలిగేటువంటి 5వ ఆశీర్వాదం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకుంటాం. యెహోషువ 1:9. నేను నీకు ఆజ్ఞ ఇచ్చిన్నాను కదా, నిబ్బరముగా ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జయకము, నీవు నడిచే మార్గం అంతటిలో నీ దేవుడు యెహోవా నీకు తోడై ఉండును. కాబట్టి దేవుడు తోడై ఉంటే కనుక భయం ఉండదు, తర్వాత దిగులు ఉండదు, కనుక నిబ్బరంగా ఉంటారు. కాబట్టి అది ప్రాముఖ్యమైనది. కనుక 5వ సంగతి, దేవుడు ఇమ్మానుయేలు దేవుడికి ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మన భయాన్ని పోగొట్టాలని వచ్చాడు, మన దిగుల్ని పోగొట్టాలని వచ్చాడు. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు ఎన్నో రకాల భయాలు, ఎన్నో రకాల దిగులు, ఈ భయం ఎలా పోతుంది, ఈ దిగులు ఎలా పోతుంది అని చెప్పేసి ఎన్నోసార్లు మనం ఆలోచించే వారు ఉంటాం. కానీ దేవుడు అంటాడు, ఆయన మనతో ఉంటే దేనికి మనం భయపడం. అందుకే పాట ఉంది కదా, ఆకాశం ముందు నీ ఉండగా నేను దేనికి భయం. దేవుడు కూడా చెప్పాడు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. చూడండి 28వ అధ్యాయము. ఆయన ఏమన్నాడంటే వాళ్ళతో చెప్పే మాట ఇశ్రాయేల్ ప్రజలతో కూడా 20వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయం. మీరు మార్గం వెళ్తున్నప్పుడు ఎంతో మంది మీకు ఎదురు పడతారు, అయితే మీరు ఏం భయపడవద్దు, ఏమి జడివద్దు. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయము మనం గమనించామంటే ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయము 4వ వచనం. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 3వ వచనం. 20వ అధ్యాయం 3వ వచనం. ఇశ్రాయేలులారా వినుడి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయటకు సమీపించున్నారు. మీ హృదయంలో జంకనీయకుడు, భయపడకుడి, వణకకుడి, వారి ముఖము చూచి
బెదవకు అంటాడు. కాబట్టి మీరు భయపడవద్దు, జంకవద్దు, కనుక దిగులు పడవద్దు. కారణం ఏంటంటే నేను మీతో ఉన్నాను. కాబట్టి ఈ రాత్రి ఆ దేవుడు మనతో ఉండాలని, మనతో నివసించాలని వచ్చాడు. కారణం ఏంటంటే మన భయాలు పోగొట్టాలని. మనుషులందరూ కూడా భయములో ఉన్నారు. చూడండి, మనుషులకి ఏం భయం ఉందంటే ఏ భయం ఉన్నా లేకపోయినా ఒక భయం మాత్రం ప్రతి మనిషికి ఉండదు. ఏంటి ఆ భయం అంటే ప్రాణ భయం. చెప్పండి, ఏంటంట ప్రాణం. నువ్వు చనిపోతావు అంటే చాలు ఎంత భయమో మనిషి, కనుక గడగడలాడిపోతాడు. ప్రాణ భయం. మనుషులందరూ కూడా ఆ ప్రాణ భయంతో ఉన్నారు, మరణం అనే భయంలో ఉన్నారు. అందుకే హెబ్రీ 2:14 యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాయంటే రక్త మాంసాలతో వచ్చే ఉద్దేశం ఏంటంటే మానవులు నశింపజేయాలని, కనుక మరణ భయాన్ని తొలగించి దాస్యమును విడిపించాలని వచ్చాడు. అందుకే ఆయన మరణించాడు, మనకి మరణం లేకుండా చేశాడు. కాబట్టి మరణం అంటే ప్రతి మనిషికి కూడా 2 రకాల మరణాలు ఉన్నాయి. జన్మ ఒకటి, 2 రకాల మరణాలు. ఇప్పుడు చూడండి, మనం జన్మించాము, ఇది భౌతికమైన జన్మ. అందరూ చనిపోతారు, ఎంత ధనవంతులైనా ఒకరు చనిపోవాల్సిందే. ఇది సహజమైన మరణం, భౌతికమైన మరణం. రెండో మరణం ఏంటంటే ఆత్మ మరణం. చనిపోయిన తర్వాత అంటాం కదా, చచ్చిపోయాడంటాం. చచ్చిపోయిందేంటి? ఈ యొక్క శరీరం. కనుక పోయిందేంటి? ఆత్మ. కాబట్టి ఈ ఆత్మకు రెండో మరణం ఉందని బైబిల్ చెప్తా ఉంది, రెండో మరణం. కనుక ఇదేమో పూర్తి చేయటమో కాల్ చేయటమో జరుగుతుంది. కనుక ఇంతటితో ఇది సమాప్తం. మళ్ళీ కుగ్గ నగ్గ పుట్టే సందర్భాలు ఏముండవు. కనుక ఒకసారి మనిషి చనిపోయిన తర్వాత ఆవిడ తీర్పు జరిగిన రాయబడింది. కనుక ఆ తీర్పు ఉంది. కనుక ఈ యొక్క ఆత్మకు అక్కడ అగ్నిగుండం ఉంది. అగ్నిగుండం అది ఎలాంటిదంటే యుగయుగాలు ఉంటది, అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆకలి కేకలు, భయంకరమైన స్థలం. కాలిపోతూ ఉంటారు కానీ ఆత్మ నశించదు. కనుక ఎప్పుడు కాలుతూనే ఉంటది. చూడండి, ఒకసారి కాలిపోయి చనిపోతే బాగుంది అనిపిస్తుంది, కానీ కాలిపోయి చనిపోయేది కాదు. యుగయుగాలు కాలుతూనే ఉండాలి, కేకలేయాలి. అది అగ్నిగుండం. దానికి వేరుగా నిత్య జీవం ఉంది, దేవునితో ఉండేటువంటి స్థలం ఉంది, పరలోక రాజ్యం ఉంది. అక్కడ దేవుడి వెలుగుగా ఉంటాడు. అక్కడ ఆకలి లేదు, దుఃఖం లేదు. ఇలా పొద్దున్న లేచి కనుక డ్యూటీలు పరిగెత్తాల్సిన పని లేదు. కనుక పోలీస్ స్టేషన్లో కేసుల్లో కనుక దేవుని ఎప్పుడు చూస్తూ ఉంటాం, దేవునితో ఉంటాం, సంతోషంలో ఉంటాం, యుగాలు ఉంటాము. కనుక అక్కడ దుఃఖము, ఏడుపు, నీటుపు ఏమీ లేవు. అది పరలోక రాజ్యం, అది యుగాలు వెళతాం. కాబట్టి ఈ రాత్రి ఈ 2 స్థలాల్లో ఏదో ఒక స్థలానికి ప్రతి మనిషి చేరుకోవాలి. ఈ రాత్రి యేసు వచ్చిన ఉద్దేశం ఏంటంటే ఆ నరక శిక్ష తప్పించాలని, ప్రతి మనిషిని కూడా పరలోక రాజ్యం చేర్చాలని ఆయన లోకానికి వచ్చాడు. మతాన్ని స్థాపించాలని కాదు. బైబిల్లో క్రైస్తవ మతం అనే పేరు ఎక్కడా లేదు. కాబట్టి యేసురావు వారు మతాన్ని స్థాపించాలని రాలేదు, కానీ మనసును మార్చేవాడు. కనుక ఒకప్పుడు త్రాగిపోతూ మారిపోయాడు, ఒకప్పుడు జోదగాడు మారిపోయాడు, ఒకప్పుడు సిగరెట్, చుట్ట, బీడి, మందు అన్ని మారిపోయాయి. కనుక యేసురావు మనసును మార్చేవాడు, కానీ మన పేరు, కులము, జాతి ఏం మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఆయన అడ్డుకు వస్తే మన మనసును మార్చేవాడు. కాబట్టి ఒకసారి ఒక గ్రామంలో రాజు అనేటువంటి ఒక వ్యక్తి బాగా దుర్మార్గంగా ఉండేవాడు. కనుక తిరుగుతూ ఉండేవాడు. కనుక రౌడీలాగా ఊరంతా కూడా. ఒకరోజు ఏం జరిగిందంటే కొట్లాట అవుతా ఉంది. ఆ గ్రామంలో కొట్లాట అవుతా ఉంటే ఒక గర్భిణీ స్త్రీ ఏం చేశాడంటే కడుపు మీద తన్నాడు. కడుపు మీద తన్నగానే అందరూ చూస్తూ ఉన్నారు, పట్టుకుని గర్భిణీ స్త్రీ తన్నాడు. కానీ ఆడు దుర్మార్గు భయపడి పారిపోయి ఊరెళ్ళి పెట్టి పారిపోయాడు. పారిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలు అయింది, చాలా దూరం వెళ్ళిపోయాడు. చాలా దూరం వెళ్ళింది. ఎక్కడో దేవుని మాటలు ఇలాగే చెప్తా ఉంటే పాస్టర్ గారు గుడిలోకి వెళ్ళాడు, దేవుని మాటలు విన్నాడు. విన్న తర్వాత పశ్చాత్తాపడి ఏడ్చి, అయ్యా నేను ఎంత దుర్మార్గుణ్ణి, ఆ రోజు కడుపు మీద కొట్టే కదా, ఎంతమంది హత్య చేశాను కదా, నన్ను క్షమిస్తావు అని చెప్పేసి ఆ దేవుని మాటలు విన్న తర్వాత దేవుని వద్ద ఒప్పుకున్నాడు, క్షమాపణ కోరాడు, సరి చేసుకున్నాడు, మారు మనసు పొందాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఏం చేశాడంటే ఆయన తిరిగి వాళ్ళ గ్రామం వస్తా ఉన్నాడు. ఆ గ్రామం వస్తా ఉంటే కడుపు మీద తన్నాడే, ఆ స్త్రీ చూసింది, అది వాడే దుర్మార్గుడు, వాడే కొట్టిందని చెప్పేసి చెప్పు తీసుకుని కొడతా ఉంది. కనుక వాయిస్తా ఉంది. కానీ 2 వేలు కొడతా ఉంటే కొట్టమ్మా, కొట్టు. అప్పుడు రాజుని కాదమ్మా, ఇప్పుడు నేను యేసయ్యని నమ్ముకున్నాను, నా జీవితం ఏమైపోయింది, మారిపోయింది. చూసారా? కాబట్టి అప్పుడు రాజు అయితే ఇప్పుడు ఈ పీకను గొంతు చంపేశాడు, పీకను చంపేసేవాడిని. యేసయ్య నా జీవితాన్ని మార్చేశాడు. యేసు వారు మన మనసును మార్చేవాడు. ఆ గుంటూరు దగ్గర శ్రోతపురం అటువంటి ఒక ప్రాంతం ఉంది, అంత దొంగలే. చెప్పండి, అంత ఎవరు? వాళ్ళంతా కూడా దొంగలే. వాళ్ళు కూడా దేవుని మాట్లాడిన తర్వాత వాళ్ళు దొంగతనాలు మానేసి మంచి నిజాయితీగా కనుక పని చేసుకోవటం వాళ్ళు ప్రారంభించాడు. యేసు దొంగలు మార్చేవాడు, యేసు దుర్మార్గులు మార్చేవాడు. ఇలాగ ఎన్ని సంగతులు ఈ రాత్రి చెప్పగలము. ఇవన్నీ కూడా స్వయంగా చూసిన సంగతులు. మేము మహబూబ్ నగర్ దగ్గర ఒక ప్రాంతానికి వెళ్తున్నాం, అచ్చంపేట అనే స్థలానికి వెళ్తా ఉన్నాం. దారిలో ఒకరోజు హోటల్ దగ్గర టిఫిన్ కోసం అని చెప్పి హోటల్ దగ్గర ఆగాం. అది ఒక క్రైస్తవ హోటల్. లోనికి వెళ్ళగానే కొన్ని వాక్యాలు ఉన్నాయి.
ఆ మేనేజ్మెంట్ ఆయన దగ్గరకు వచ్చాడు. మమ్మల్ని చూడగానే పాస్టర్ని గుర్తుపట్టి రండి కూర్చోండి సార్ అని చెప్పాడు. వచ్చిన తర్వాత అందరూ వడ్డిస్తా ఉన్నారు. వడ్డించారు, స్టాఫ్ని పిలిచి వీళ్ళంతా పాస్టర్ గారు బాబు అని చెప్పించాడు. అని చెప్పించిన తర్వాత నమస్తే చెప్పి ప్రైజ్లాడు చెప్పారు. వీళ్ళంతా ఎవరో తెలుసా అన్నాడు ఆ మేనేజర్. ఎవరు సార్ అన్నాం. వీళ్ళంతా దొంగలు అన్నాడు. అమ్మ భయపడాం, దొంగలు అంటే రాత్రి కూడా పోతాం మేము. ఇప్పుడు దొంగలు కాదులే, ఒకప్పుడు దొంగలు వాళ్ళు దొంగతనాలు చేస్తా ఉంటే వీళ్ళందరికీ ఆయన సువార్త చెప్పాయంట. ఎవరు? ఆ మేనేజ్మెంట్ అని సువార్త చెప్పి దేవుని మాటలు చెప్తా ఉంటే వాళ్ళు దొంగతనాలు మానుకున్నారు, మారు మనసు పొందారు, యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. మరి ఇప్పుడు మాకు జాబులు వేస్తారంటా ఉంటే ఈయన ఒక హోటల్ పెట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి హోటల్ లాగా కింద పని చేస్తారు, పైన అంతా పడుకుంటారు అనమాట. రూములు కూడా తీసుకెళ్లిపోయారు. మా రూములు పాస్టర్ గారు అంటే ఆ రూములు తిరిగి ప్రార్థన కూడా చేశాం. ఈ రాత్రి నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే యేసు ప్రభువు మతాన్ని కులాన్ని మార్చేవాడు అదేం మార్చాడు? వాళ్ళకి మన మనసును మార్చాడు. వాళ్ళు దొంగలు మారిపోయారు, వ్యభిచారాలు మారి. ఇలా ఈ రాత్రి ఇన్ని సంగతులు చెప్పగలము. కాబట్టి ఈ రాత్రి ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే యేసు వారు మనసును మార్చేవాడు. అందుకే మారు కాలం సంపూర్ణమైనది, మారు మనసు పొందండి అన్నాడు. పాపం నుంచి విడిపించబడండి కనుక ఆ చెడ్డవాటి నుంచి తప్పించబడండి ఆయన కోరుతున్నాడు. దానికోసమే ఈ లోకానికి దిగి వచ్చాడు, మనిషి యొక్క మనసును మార్చడం కోసం. ఎందుకంటే మనుషులందరూ కూడా పాపముతో నింపబడ్డాడు. మనిషి పాపంతో ఉన్నాడు. ఈ మనిషి దేవుణ్ణి కలుసుకోలేకపోతున్నాడు. పాపంతో ఉన్నాడు మనిషి, కానీ దేవుని కలుసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. కనుక లోకం అన్నదానము, భూదానము, గోదానము, నేత్రదానము ఇలా ఎన్నో దానాలు చేస్తా ఉన్నాడు. వీటి ద్వారా పుణ్యం వస్తుంది మాకు, ఈ పుణ్యం ద్వారా నేను దేవుని కలుసుకుంటానని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. బైబిల్ సెలవిస్తా ఉంది ఆ ప్రయత్నాలన్నీ మంచివే, కానీ అవి దేవుని దగ్గరికి వెళ్ళటానికి సరిపోవటం లేదు. దేవుని దగ్గరికి వెళ్తే ఏమంటే అవి సరిపోవటం లేదు. మరి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఈ పాపం మధ్యలో వచ్చింది. పాపం పోకుండా ఎన్ని కార్యాలు ఇస్తే మనం దేవుని కలుసుకోలేము. అందుకే ఏం జరిగిందంటే ఇప్పుడు దేవుడు ఆలోచించాడు. కనుక ఈ పాపాన్ని బట్టి నా దగ్గరకు రాలేడు కాబట్టి ఇప్పుడు నేనే ఏం చేయాలి? నేనే దేవుని పాపి దగ్గరికి వెళ్ళాలి. ఆయనే ఈ లోకం దిగిరాలని ఆలోచించాడు. చూడండి, నా చేతిలో ఒక మంచి స్వీట్ ఉంది, కనుక ఒక యాపిల్ ఉంది, కనుక చీమ ఉంది, రక్తం ఉంది, మురికి ఉంది చేతి నిండా. మీకు ఇచ్చాను, ఎవరైనా తీసుకుంటారా? వద్దు సార్, కనుక పండు ఇష్టం, మాకు స్వీట్ ఇష్టం, మీ చెయ్యి అంతా మురిగ్గా ఉంది సార్ అంటారు, చీము రక్తం ఉంది సార్ అంటారు. అంటే పండు ఇష్టమే, కానీ చెయ్యి శుభ్రంగా లేదు. దేవుడు అంటాడు, ఓ మనుషుడా, నువ్వు చేసే కార్యాలు మంచివే, దాన ధర్మాలు చేస్తున్నావు, అన్నదానాలు చేస్తున్నావు, సంతోషమే, కానీ నీ హృదయమే చెడిపోయింది కదా. ఒక అమ్మాయి పోతే అందమైనవి చెడ్డ తలంపులే, చెడ్డ కోరికలే, చెడ్డ పుస్తకాలే, చెడ్డ మాటలే, ఇలాగ బైబిల్ వేసిన ఒక మాట చెప్పాడు. ఒక స్త్రీనంట మోహపు చూపుతో చూసి ఏమైనా అందంగా ఉంది అని మనసులో అనుకుని ఆమెతో చూస్తే అప్పుడే ఆమెతో పాపం చేసినట్లంట. ఇప్పుడు అటు పోల్చుకుంటే ఒక్కడన్నా పాపం చేయడం ఉంటారు ఈ లోకంలో? అలాగే ఎన్ని చేసి ఉంటాం మనం, మనసు ఎన్ని కోరికలు వచ్చి ఉంటాయి. కనుక మనుషులు చూసినప్పుడు ఇవన్నీ బయట చెప్తే మనుషులు రాళ్ళతో కూడా చంపుతారు. ఇలాంటిదంటే నీ ఆలోచనలు, ఇలాంటిది నీ బతుకు అంటారు. చూసారా? కనుక దీన్ని బట్టి చూసిన ఒక్కడు పాపం చేసిన వాడు ఒక్కడు లేడు. అందుకే దేవుడు ఈ లోకాన్ని దిగి వచ్చాడు. పాపాలు పోవాలంటే గ్రంథాలు సెలవిస్తున్నాయి, రక్తము చిందించాలి. అది ఎడ్ల యొక్క, మేకల యొక్క, కోళ్ళ రక్తము కానే కాదు, పరిశుద్ధ రక్తం కావాలి. అందుకే ఇప్పుడు ఆ దేవుడే ఈ లోకంలో చూసిన పరిశుద్ధులు ఎవరున్నారు? అందరూ పాపులే. అందుకే ఆ దేవుడే మరియమ్మ గర్భములో, కనుక పురుష సంబంధం లేకుండా మనమంతా పురుష సంబంధంగా పుట్టాము. కానీ యేసు వారికి పుట్టుక ఎలాంటిదంటే మరియమ్మ గర్భములో ఒక రెంట్ హౌస్లో, కనుక ఒక రెంట్ హౌస్లో అంటే మరియమ్మ రక్తము కూడా ఆయనలో ప్రవహించలేదు. బిడ్డ పుట్టాలంటే తల్లి పేగు బిడ్డకి ఏమైందంతా కనెక్ట్ అయి ఉంటుంది. కానీ యేసురావు అట్లా యేసురావు పుట్టినప్పుడు మరియమ్మ రక్తము కూడా ఆయనలో లేదు. కనుక ఒక రెంట్ హౌస్ లాగా పరిశుద్ధాత్మ గారు పుట్టాడు, లోకానికి వచ్చాడు. ఆయనలో ఏ పాపం లేదు, జన్మలో పాపం లేదు, జీవితంలో పాపం లేదు, పరిశుద్ధ రక్తాన్ని కార్చాడు. యేసయ్య రక్తం ప్రతి పాపాన్ని కడుగుతుంది. ఈ రాత్రి ఎవరైతే యేసురావు నేను పాపినని చిన్న ప్రార్థన చేస్తారో వాళ్ళకి గొప్ప రక్షణ ఇస్తాడు. కనుక వాళ్ళ మనసును మారుతాడు, వాళ్ళ జీవితాన్ని మారుస్తాడు. వాళ్ళు చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం ఇస్తాడు. యుగయుగాలు కూడా ప్రభుత్వం ఎల్లప్పుడూ సంతోషం ఉంటారు. కాబట్టి అది ఇవ్వటానికే ఈ లోకానికి వచ్చాడు. యేసు యొక్క జన్మ ఎంత గొప్పదంటే ప్రపంచంలో దాదాపుగా 280 కంటే ఎక్కువ దేశాలు ఉన్నాయి. ఇలాంటి కూడికలు, క్రిస్మస్ వేడుకలు 150 నుంచి 200 దేశాలు జరుగుతున్నాయి. ఆలోచించండి, యేసుడు ఒక్కరి జన్మ ఇన్ని దేశాలు జరుగుతుందంటే ఇది ఎంత పెద్ద పండుగ ఉండాలి. కారణం ఏంటి? కనుక ఒకని జన్మదినం ఒక దేశానికి పరిమితం ఉంటుంది. ఉదాహరణగా మన గాంధీ గారి జన్మ జయంతి మనం జరుపుకుంటాం, మన భారతదేశం వరకే పరిమితం అది, కానీ అమెరికాలో చేయరు. కానీ ఈ క్రిస్మస్ అనేది ఒక అమెరికా కాదు, ఇంగ్లాండ్ కాదు, ఆస్ట్రేలియా కాదు, బ్రిటన్ కాదు, అలా చూసామంటే ప్రపంచంలో 200 దేశాలు జరుగుతుందంటే ఒక్కళ్ళ జన్మ. ఏంటి అంత ప్రాముఖ్యము అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుడే మానవుడయ్యాడు,
దేవుడు మానవుల పాపాలు తీసివేయడానికి, మానవులందరి పాపాన్ని పరిహరించడానికి, మానవులకు ప్రతిగా చనిపోవటానికి లోకానికి వచ్చాడు. కాబట్టి ఇది ఎంతో గొప్ప శుభవార్త. కాబట్టి మనకు శిక్ష లేదు. యేసును నమ్మామంటే మన కోసం ఆయన శిలువలో బలైపోయాడు, మన కోసం రక్తం కార్చాడు. యేసయ్య పాపం ఏంటి చాలు, మన శిక్ష అంతా కొట్టివేస్తాడు, మన పాపం అంతా కడిగి వేస్తాడు. కాబట్టి ఇది ఎంతో గొప్ప సంతోషకరమైన శుభవర్తమానం. కాబట్టి ఇది ఎవరైతే నమ్మి స్వీకరించి యేసు హృదయంలో చేర్చుకుంటారు, ఆయన స్థానం ఇస్తారు, అంగీకరిస్తారు, ఆయన వాళ్ళ ప్రతి పాపాన్ని క్షమిస్తాడు, వాళ్ళ హృదయంలో శాంతి సంతోషం ఇస్తాడు, యుగాలు కూడా నిత్యత్వంలో పరలోక రాజ్యం ఇస్తాడు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనేటువంటి ఒక వ్యోమగామి చంద్రమండలం మీద మొట్టమొదటిసారి అడుగుపెట్టాడు. ఆయన అడుగుపెట్టిన తర్వాత చూశాడంట, ఆశ్చర్యపోయాడు. ఇంత చంద్రమండలము, భూమి, ఆకాశం వెళ్ళి చూసినప్పుడు ఇవన్నీ ఎలా కలిసాడు దేవుడు, ఆశ్చర్యపోతున్నాడు. ఆయన ఒకసారి విజయవాడ పిలిపించారు. విజయవాడ పిలిపించినప్పుడు చాలా మంది ప్రొఫెసర్లు వచ్చారు, చాలా మంది పెద్ద పెద్ద సైంటిస్టులు వచ్చారు. ఆయన ఏం చెప్తాడు ఆలోచిస్తా ఉంటే ఆయన ఏమన్నా అంటే, నేను చంద్రమండలం వెళ్ళినప్పుడు నాకు అద్భుతం అనిపించలేదు. ఆ చంద్రమండలము, సూర్యమండలము, గ్రహాలు, నక్షత్రాలు ఏమైనా చూసినప్పుడు ఇవన్నీ కలిసిన దేవుడు ఒక సామాన్యమైనగా మానవుడు యేసు జన్మించడము ఇది మహా అద్భుతం అన్నాడు. కాబట్టి ఈ రాత్రి మానవుడు చంద్రమండలం మీదకి వెళ్ళేది అద్భుతమేమీ కాదు, కానీ ఆ దేవుడి లోకం జన్మించింది మహా అద్భుతం. కాబట్టి ఈ రాత్రి ఎవరికి యేసు నమ్మకపోతే ఒక మంచి తీర్మానం చేసుకోండి. ఆయన లోకానికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే మన పాపాన్ని పోగొట్టాలని, మనకు ఆస్వాదించాలని, మనకు తోడుగా ఉండాలి, కనుక మన పరలోక రాజ్యం చేర్చాలని వచ్చాడు. కాబట్టి ఎవరైతే ఈ మాటలు హృదయంలో స్వీకరిస్తారో వాళ్ళు గొప్ప రక్షణ పొందేవారికి ఉంటారు. ఆ రీతిగా ప్రభుని యేసు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు మీ ఇంటి వారి గొప్ప ఆత్మరక్షణ పొందేదారు. ప్రభు ఈ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన మోకరించండి, చిన్న ప్రార్థన.